తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిపాలనా రంగాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన తాజా మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల భద్రత నుంచి మెట్రో స్వాధీనం వరకు, ఆరోగ్య రక్షణ నుంచి పరిశ్రమల విస్తరణ వరకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్క రూపాయి ప్రీమియం లేకుండా ప్రమాద బీమా, పూర్తిగా క్యాష్లెస్ హెల్త్ స్కీమ్, హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ నియంత్రణ, కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు, భారీ లాజిస్టిక్స్ పార్కులు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు. ఈ వీడియోలో ప్రతి అంశాన్ని స్పష్టంగా పూర్తి వివరాలతో విశ్లేషించబోతున్నాం. ఎవరికెంత లాభం, అమలు ఎలా ఉంటుంది, రాష్ట్రంపై దీని ప్రభావం ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, సామాన్య ప్రజల సంక్షేమం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, వైద్య విద్యారంగ బలోపేతం, పరిశ్రమల పెట్టుబడుల ఆకర్షణ, పట్టణ ప్రణాళిక వంటి అనేక కీలక అంశాలపై సమగ్ర చర్చించి దీర్ఘకాలిక ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల భద్రత, కుటుంబాల ఆర్థిక రక్షణను దృష్టిలో పెట్టుకుని దేశంలోనే అరుదైన విధంగా ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండా ప్రమాద బీమా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పనిచేస్తున్న 5,19,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు మరియు 2,38,000 మంది పెన్షనర్లు కలిపి మొత్తం 7,57,000 మందికి ఈ పథకం వర్తించనుంది. ఉద్యోగి విధుల్లో ఉన్నా లేక వ్యక్తిగత కారణాలతో జరిగిన ప్రమాదంలో మరణించినా కుటుంబానికి 1.2 కోట్ల భారీ బీమా పరిహారం అందేలా స్పష్టమైన మార్గదర్శకాలు సిద్ధం చేయనున్నారు. అదనంగా 60 ఏళ్లలోపు సహజ మరణం జరిగినా రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం కల్పించనున్నారు. ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో వంటి విభాగాల్లో అమలులో ఉన్న నమూనాను సమీక్షించి క్లెయిమ్ సెటిల్మెంట్ వేగవంతంగా జరిగేలా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వ ఉద్యోగుల్లో మానసిక భరోసా పెరిగి సేవల నాణ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో దీర్ఘకాలంగా ఉద్యోగ సంఘాలు కోరుతున్న క్యాష్లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమలుకు ఆమోదం తెలుపుతూ 3,56,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2,88,000 మంది పెన్షనర్లు మరియు వారి ఆధారిత కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 17,07,000 మందికి వైద్య రక్షణ కల్పించనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు 652 ఎన్పానల్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో 1998 రకాల చికిత్సలు పూర్తిగా క్యాష్లెస్ విధానంలో అందుబాటులో ఉంటాయి. హార్ట్ సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వంటి అధిక వ్యయ వైద్య సేవలు కూడా ఇందులో చేర్చబడ్డాయి. ఈ అమలును రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తూ ప్రతి లబ్ధిదారునికి డిజిటల్ హెల్త్ కార్డ్ జారీ చేసి బయోమెట్రిక్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థ ప్రవేశపెట్టనున్నారు. ఉద్యోగులు తమ బేసిక్ పేలో 1.5% చెల్లిస్తే ప్రభుత్వం అదే మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంట్గా చెల్లించడం ద్వారా సంవత్సరానికి రూ.1,056 కోట్ల సమగ్ర నిధితో ఈ పథకం స్థిరంగా కొనసాగనుంది. రీయింబర్స్మెంట్ ఆలస్యం సమస్య లేకుండా నేరుగా ఆస్పత్రులకు చెల్లింపులు జరిగే విధంగా ఐటీ ఆధారిత మానిటరింగ్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఆరోగ్యరంగ పరిపాలనలో సమగ్ర మార్పుల భాగంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించి జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నిర్వహణను ఒకే కమాండ్ చైన్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి సేవల నాణ్యత, డాక్టర్ ఖాళీలు, మెడికల్ ఎక్విప్మెంట్ అవసరాలు, నర్సింగ్ సిబ్బంది నియామకాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయనున్నారు. పట్టణాభివృద్ధి దిశగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ పరిధిని విస్తరించి వికారాబాద్ జిల్లాలోని 4 గ్రామాలను చేర్చడం ద్వారా భవిష్యత్ మాస్టర్ ప్లాన్లో భాగస్వామ్యం కల్పించారు. రోడ్లు, డ్రైనేజు, ఇండస్ట్రియల్ జోన్లు, రెసిడెన్షియల్ లేఅవుట్ల అభివృద్ధికి ఇది దోహదపడనుంది. నగర రవాణా రంగంలో కీలక నిర్ణయంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1ను L&T నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారా టికెట్ ధరలు, మార్గ విస్తరణ, సమన్వయ నిర్ణయాలు ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయి. ఫేజ్ 2 విస్తరణను కేంద్ర రాష్ట్ర జాయింట్ వెంచర్గా చేపట్టి కొత్త కారిడార్లు, కనెక్టివిటీ పెంపు, ట్రాఫిక్ తగ్గింపు లక్ష్యంగా పెట్టుకున్నారు. పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కోహెడలో 223.09 ఎకరాల్లో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ స్థాపనకు
భూమిని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు బదలాయిస్తూ ఎగుమతులు, నిల్వ సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది వేలాది ఉపాధి అవకాశాలకు దారితీయనుంది. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఆధీనంలోని 239 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్ల మార్కెట్ నిర్మాణం ద్వారా రైతులకు ప్రత్యక్ష మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు పెరుగుతాయి. ఉన్నత విద్య విస్తరణలో భాగంగా మహబూబాబాదులో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో, సిద్దిపేట జిల్లాలో సతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాలల నిర్మాణానికి భూములు కేటాయించడం ద్వారా గ్రామీణ యువతకు సాంకేతిక విద్య అందుబాటులోకి రానుంది. హాస్టళ్లు, ల్యాబులు, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పలు జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యా ప్రమాణాలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూముల మార్పిడి పూర్తి చేసి ట్రాఫిక్ డీకంజెషన్పై దృష్టి సారించారు. భద్రాచలంలో గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణం ద్వారా క్రీడా మౌలిక వసతులు బలోపేతం కానున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సాధ్వర్యంలో ఖమ్మం అర్బన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం నిర్మాణానికి భూమి కేటాయించి ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి దోహదం చేయనున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద 300 మెగావాట్ల వినియోగం చేసే డేటా సెంటర్లకు రెన్యూబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ జారీ చేయడం ద్వారా గ్రీన్ పవర్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఐటీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ముందడుగు వేసింది. మొత్తంగా చూస్తే ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగ భద్రత నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వరకు విస్తృత ప్రభావం చూపేలా రూపుదిద్దుకున్నాయి. అమలు దశలో పారదర్శకత, సమయపాలన, ఆర్థిక క్రమశిక్షణ ఉంటే ఈ నిర్ణయాలు తెలంగాణ అభివృద్ధి పథంలో కీలక మైలురాళ్లుగా నిలుస్తాయి. ఇవే ఈరోజు తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాల పూర్తి వివరాలు. ఉద్యోగుల భద్రతకు భారీ బీమా కవచం, కుటుంబాలకు ఆరోగ్య రక్షణ, నగరాభివృద్ధికి మెట్రో విస్తరణ, విద్యా పరిశ్రమ రంగాల్లో పెట్టుబడులు ఇవన్నీ అమలు దశలో ఎలా ముందుకు సాగుతాయో చూడాలి. ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయమేమిటి? ఉద్యోగులకు ఇది నిజంగా ఉపయోగపడుతోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి స్పష్టమైన విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ నిజంగా పూర్తిగా అమలవుతోందా? ఆస్పత్రుల్లో ఇబ్బందులు లేకుండా సేవలు అందుతాయా? మీ అనుభవం ఉంటే షేర్ చేయండి. ధన్యవాదాలు.